ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఈరోజు వాక్యం యిర్మీయా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యం చాలా లోతైనది. ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే, నిజమైన ప్రేమ కోసం మనుషులందరూ పరుగులు తీస్తున్నారు. కానీ ప్రేమ పేరుతో మోసాలు, హత్యలు, వాడుకొని వదిలేయడం ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం లోకంలో ఇవే కదా జరుగుతున్నాయి. కొంతమందైతే వస్తువులను కూడా ప్రేమిస్తారు. ఆ వస్తువు పగిలితే గుండె పగిలినట్టే అనిపిస్తుంది కదా. అసలు ప్రేమ అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. నీకోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా త్యాగం చేయడమే నిజమైన ప్రేమ. కానీ ఈ రోజుల్లో చాలామంది ఎలా ప్రేమిస్తారు? నీ అందాన్ని చూసి, నీ డబ్బును చూసి, నీ పేరును చూసి, ఒకరోజు ఇవన్నీ నీ దగ్గర లేకపోతే నిన్ను ప్రేమిస్తున్నామన్నవాళ్లు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. సరే, ఒక ఉదాహరణ చెబుతాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చాలా లోతుగా ప్రేమించింది. రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవారు, చాట్ చేసుకునేవారు, ప్రామిస్లు కూడా చేసుకున్నారు. నువ్వే నా ప్రాణం, నా సర్వం అని చెప్పేవాడు. కానీ కొంతకాలం తర్వాత ఆ అబ్బాయి ఆమెను దూరం చేశాడు. అప్పుడు ఆమె హృదయం చాలా బాధపడింది, హార్ట్ బ్రేక్ అయింది. చూసారా, మొదట్లో చేసిన ప్రామిస్లు ఎక్కడికి పోయాయి? అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల ప్రేమ మీద జీవితాన్ని పెట్టద్దు. మీకొక నిజం చెప్పమంటారా? నిన్నొకరు ప్రేమిస్తున్నారు, నీకోసం ప్రాణం కూడా పెట్టారు. ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం. ఆయనెవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. అవునండి, ఇది సత్యం. దేవుడేమంటున్నారు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇంతకన్నా మనకింకేం కావాలి? బహుశా నీ సొంత తల్లి కూడా ఇంతలా ప్రేమించకపోవచ్చు. నువ్వు ఎలా ఉన్నా, నీ దగ్గర డబ్బు లేకపోయినా, నువ్వు తప్పు చేసినా ఆయన ప్రేమ మాత్రం మారదు. ఇదే నిజమైన ప్రేమ. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. మనుషులు నిన్ను వదిలిపెట్టచ్చు, స్నేహితులు మరిచిపోవచ్చు, కుటుంబం కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు. అదే దేవుని ప్రేమ. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెబుతున్నారు, నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కాబట్టి ఆయన దగ్గరకు తిరిగిరా, ఆయన ప్రేమను అంగీకరించు, ఆయన కృపను అనుభవించు. మనకింతకన్నా గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎక్కడా దొరకదు. సహోదరులారా, ప్రభువు మీ అందర్నీ, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.